ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పైన నాన్ బెయిలబుల్ వారెంట్లను కోర్టు జారీ చేసింది. ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారని దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. అయితే ప్రభాకర్ రావు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. శ్రవణ్ రావు ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతకాలంగా విచారణ ముందుకు కాకుండా తప్పుగా ఉండడంతో నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావులను కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా నాంపల్లి కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పైన నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా గతంలో నాంపల్లి కోర్టు జారీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారంటూ కూడా కోర్టుకు ఇటు ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు కావచ్చు, సిట్ బృందం కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రభాకర్ రావు విజ్ఞప్తిని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఇది చాలా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా తీవ్రమైనటువంటి కేసు కాబట్టి ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఇంటర్పోల్ సహాయంతో ప్రభాకర్ రావును, మరోవైపు ఈ కేసులో శ్రవణ్ కుమార్ ఇతన్ని ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి యజమాని, వీరిద్దరినీ కూడా ఇండియాకు రప్పించి న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచేందుకు పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే మాత్రం అమెరికాలో ఉన్నాడు. ఇక శ్రవణ్ కుమార్ ఎక్కడున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా అతన్ని కూడా న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే ప్రభాకర్ రావును కావచ్చు, శ్రవణ్ రావును వీరిద్దరిని కూడా తీసుకొచ్చి న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇంటర్పోల్ సహాయంతో పూర్తి స్థాయిలో వీరిద్దరికి కూడా నోటీసులు కూడా అందజేసినటువంటి సందర్భం కనపడుతుంది.